ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు ఫుల్ బిజీగా సాగుతోంది. రాష్ట్రానికి నిధులు రాబట్టడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి శ్రీధర్ బాబుతో కలిసి కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ కు రాష్ట్రానికి చెందిన అధికారులను సైతం ఆహ్వానించారు. ప్రధానంగా భారత్ మాల పథకం కింద రాష్ట్రానికి మంజూరైన రీజనల్ రింగ్ రోడ్ గురించి వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన 6 హైవేలను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కోరినట్టు సమాచారం. ఫ్లైఓవర్ల నిర్మాణం పైన చర్చ జరిగినట్లు తెలిసింది. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే విషయంలో నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా మధిరిలో నూతన కోర్టు భవన నిర్మాణానికి 24 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. కొన్నేళ్లుగా పాత కోర్టు భవనం పాడైపోయింది. దీంతో అందులో విధులు నిర్వహించడం కష్టతరంగా మారిందని లాయర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లారు. వారి విన్నపం విన్న భట్టి నూతన కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా డెంగ్యూ ఫీవర్తో ఆరోగ్యం క్షీణించిందన్నారు. ఫీవర్ వల్ల తాను ప్రజల మధ్యకు రాలేకపోతున్నామని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తనను అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. అసెంబ్లీకి రాకపోవడం, అందరూ కూడా ఎందుకు రావట్లేదని ఒక సందిగ్ధంలో ఉన్నారు. నాకు హెల్త్ బాగోలేదు, డెంగ్యూ ఫీవర్ వచ్చింది, అందువల్ల నీరసంగా ఉంది, బయటకు రాలేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. గ్లూకోజులు ఎక్కుతూ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఎక్కుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై ఊహాగానాలు వస్తున్నాయి. ఢిల్లీలో కేసీఆర్ ఎవరెవరిని కలుస్తారన్న దానిపై ఉత్కంఠ నడుస్తోంది. ఇక తాజా రాజకీయాల నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ పార్టీకి 1 స్థానం దక్కనుంది. రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన 3 సభ్యులకు రిటర్నింగ్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డి ధృవీకరణ పత్రం ఇవ్వనున్నారు. ఏకగ్రీవమైన వారిలో కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ తరపున వదిరాజు రవిచంద్ర ఉన్నారు. ఫిబ్రవరి 15తో ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. 3 స్థానాలకు 3 నామినేషన్లు వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అగ్రనేత వైనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి యూపీ కోర్టులో భారీ ఊరట లభించింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు గాను పరువు నష్టం కేసులో సుల్తాన్పూర్ కోర్టు రాహుల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విద్య, ఆరోగ్యంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నారీ సమ్మేళనం న్యాయయాత్రకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మహిళా ముఖ్య నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు సమావేశమయ్యారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ వైఫల్యాలతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించిన సునీతారావు రేవంత్ పాలనలో గూండాయిజం, శాంతి భద్రతలతో పాటు అన్ని రంగాల మహిళలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, అంజయ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని హరీష్ రావు తెలిపారు. సీఎం అయ్యాక రేవంత్ మొదటి సంతకం రైతు రుణమాఫీపై చేస్తానన్నారని, కానీ నెరవేర్చలేదని తెలిపారు. ఎన్నికల ముందు రైతు బంధు వేస్తామన్నామని బీఆర్ఎస్ చెప్పగానే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి రైతు బంధు ఆపు చేశారని, కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు రైతు బంధు వెయ్యలేదని మండిపడ్డారు. కరెక్ట్గా ఇవాళకి 14 ఏళ్ల క్రితం ఆనాడు చెలో అసెంబ్లీ అనేటువంటి
యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ వైపు వస్తూ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు, ఇనుప కంచెలు వేసినారు, బాష్పవాయు గోళాలు కొడతా ఉంటే సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేట్ దగ్గర ఆయన నిప్పంటించుకొని అమరుడైనటువంటి రోజు ఇవాళ రోజు. ఎంతోమంది అమరుల త్యాగ ఫలితం, ఎంతోమంది పోరాట ఫలితం, మన కేసీఆర్ గారి 14 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితం, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చేది. నేను మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది. ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు, మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసు ఎంతో బాధపడింది. ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వ్యక్తి, ఒక్కనాడు అమరుల స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి. అన్నారం బ్యారేజీని రాష్ట్ర నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం పరిశీలించింది. బ్యారేజ్లోని 39 పియర్ వద్ద ఏర్పడిన సీపేజీని నిపుణులు పర్యవేక్షించారు. ఇతర నిర్మాణాలపై యాదగిరి అడిగి తెలుసుకున్నారు. బాసరి సరస్వతి అమ్మవారి ఆలయంలో బీజేపీ ఎంపీ సోయం బాపురావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి విజయ్ సంకల్ప యాత్ర బస్సులను ప్రారంభించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రచారానికి సిద్ధమైంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలపై మాజీ మంత్రి చింతా మోహన్ వైరల్ కామెంట్స్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి 130 సీట్లు వస్తాయని, కేంద్రంలో సైతం కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 170 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపారు. ఏపీకు తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిని రాజధాని చేయమని ఎన్జీ రంగా గారికి చెప్పారు. కానీ సంజయ్ రెడ్డి కాదని, తిరుపతిని కాదని కర్నూలు తీసుకొచ్చారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది. 2014లో ఇక్కడి నుంచి విభజన అయి బయట వెళ్ళాం. ఆయన చంద్రబాబు తుళ్ళూరు అని చెప్పి ఒక ఊరికి తీసుకెళ్లి అక్కడ కట్టాలన్నారు. అది సాధ్యం కాలేదు. ఈయన రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చి 3 రాజధానులు అన్నాడు, చేయలేకపోయాడు. మాకు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి ఏమి రాజధాని ఈ రోజు దాకా ఎక్కడా లేదు. ఈరోజు రాయలసీమలో కరువు కాటకాలు, అన్నం లేక ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న నిరుద్యోగులు దిక్కు లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ ఏదైనా ఒక మార్గం కావాలి. మాకు ఇంకొక 1000 సంవత్సరాల్లో గోదావరి నీళ్లు వస్తాయా? ఇంకొక 1500 సంవత్సరాల్లో కృష్ణా నీళ్లు రాయలసీమకు వస్తాయి? రావు. ఈ పరిస్థితుల్లో మేము బాగుపడాలి, మా ప్రాంతాలు ఆర్థికంగా ఎదగాలి, ఉద్యోగాలు రావాలి, పేదరికం పోవాలంటే రాజధాని ఒక్కటే మార్గం, ఇంకొక మార్గమే లేదు. హైదరాబాద్కు రాజధాని వచ్చింది కాబట్టి ఇక్కడ దాదాపుగా ఈరోజు మాదాపూర్ అనేది ఎక్కడికో వెళ్ళింది. ఒకప్పుడు మెదక్ ఏంది, ఇప్పుడు ఏంది మెదక్కు? ఒకప్పుడు మహబూబ్ నగర్ ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ? మాకేముంది? మీరందరూ ఇక్కడంతా బాగుపడ్డారు. మేము కూడా ఏదో ఒక రోజు కోట్లాది మంది పేదవాళ్ళు వాళ్ళు బాగుపడాలి కదా. బాగుపడాలంటే ఇక వేరే మార్గం లేక రాజధాని నగరం మేము అడుగుతున్నాం. బ్రహ్మం గారు 300 సంవత్సరాల నాడు ఆయన కాలజ్ఞానంలో రాశాడు, తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని. తిరుమలలో శ్రీవారి దర్శనం, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టీటీడీ తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేయడానికి
హోమ్ అఫైర్స్ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్తో పాటు కమిటీ సభ్యులు తిరుమలలో పర్యవేక్షించారు. పలు ప్రాంతాల్లో సందర్శించడంతో పాటు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని పరిశీలించారు. అనంతరం అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో ఏవి సుబ్బారెడ్డితో సమావేశమయ్యారు. తిరుమలలో ఆధ్యాత్మిక శోభతో పాటు పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం ముట్టిపడేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని అభివర్ణించారు. తిరుమలకి ఎలాంటి విపత్తులు తలెత్తకుండా మంచి రక్షణ వలయం ఏర్పాటు చేశారన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో, త్వరితగతిన దర్శనం కల్పించడంలోనూ విప్లవాత్మక మార్పులు చేపట్టారని అభినందించారు. यहाँ हम अपने पार्लियामेंट स्टैंडिंग कमेटी ऑन होम अफेयर्स मैं चेयरमैन हूँ. हमारे मेंबर्स हम यहाँ आए थे. यहाँ मुख्य हमारा उद्देश्य था दर्शन, और पूरा ये तिरुमलाई देवस्थानम द्वारा मैनेज जो क्षेत्र है, इट इज़ वेरी क्लीन, very beautiful, and myself and my committee is impressed. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారాలమ్మ మేడారం జాతర రేపటి నుంచి 4 రోజుల పాటు ఘనంగా జరగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2 ఏళ్లకోసారి జరుగుతుంది. ఈ నెల 23న భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. 24న దేవతల వనప్రవేశం ఉండగా ఈ నెల 28న జాతర ముగింపు కార్యక్రమాలుంటాయి. ఏపీ సీఎం జగన్ నిరుపేద యువతుల వివాహాలకు సహకారం అందించే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను విడుదల చేశారు. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 132 జంటలకు నిధులు అందించారు. జంటలకు సంబంధించిన తల్లుల ఖాతాల్లో 78.53 కోట్లను విడుదల చేశారు. ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోవడం జరిగింది. గతంలో అయితే 40,000 రూపాయలకు మాత్రమే పరిమితమై ఉన్న ఎస్సీలకు 40,000 రూపాయలకు మాత్రమే పరిమితమైన పథకం ఏకంగా 1,00,000 రూపాయల దాకా తీసుకొని పోవడం. అదే కులాంతర పెళ్లి అయితే కన్నా 1,20,000 దాకా కూడా తీసుకొని పోవడం. ఎస్టీలకు కూడా గతంలో 50,000కు మాత్రమే పరిమితమై ఉన్న పథకాన్ని తీసుకొని 1,00,000 రూపాయల దాకా తీసుకొని పోవడం. కులాంతర వివాహం అయితే 1,20,000 దాకా 20,000 దాకా తీసుకొని పోవడం. గతంలో బీసీలకు కేవలం 35,000 మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి నుంచి దాన్ని 50,000 రూపాయలు తీసుకొని పోవడం. కులాంతర వివాహం అయితే దాన్ని 75,000 దాకా కూడా తీసుకొని పోవడం. వికలాంగులకు, దివ్యాంగులకు అయితే ఏకంగా 1,50,000 దాకా కూడా తీసుకొని పోయి ఈ ప్రతి పథకం ఈ అమౌంట్స్ అన్నీ కూడా తీసుకొని పోయి ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్, అంటే వాళ్ళ కుటుంబాలలో ఏ ఒక్కరూ కూడా ఆ తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి వీలైన కాడికి దాన్ని సహకరించే విధంగా సబ్స్టాన్షియల్గా అమౌంట్స్ని పెంచి, ఇంత సబ్స్టాన్షియల్గా ఈ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను కూడా అడుగులు వేయిస్తాయి అన్న నమ్మకంతో ఈ కార్యక్రమానికి చేస్తా ఉన్నాం. ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఫేక్ న్యూస్ను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కూడా ఈ ప్రచారాన్ని తప్పుపట్టారు. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఉత్తి ఫేక్ న్యూస్ అని, ఈ నకిలీ వార్తతో తమ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని సీఈఓ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నిర్వహిస్తున్న సర్వేలో వచ్చిన ఫలితాలు కొన్ని జిల్లాల్లో కొంతమంది నేతలతో చేరికలతో మారుతున్న పరిణామాలు దీనికి కారణమని తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల శంఖారావం పూరించడంతో వైసీపీలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఓటమి భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వైసీపీ పార్లమెంట్తో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరోసారి అభ్యర్థుల మార్పులకు రంగం సిద్ధమైంది. చిలకలూరిపేటకి మంత్రి అంబటి రాంబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
అచ్యుత శివప్రసాద్ గారు క్రీడాకారులందరూ కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా మ్యాచ్ అక్కడ అఫీషియల్స్ ని పరిచయం. టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ సంస్థ మోహన్ బాబు దన్న పోసాని కృష్ణమురళి ఈ విషయం తనకు తప్ప మిగతా వాళ్లకు పెద్దగా తెలియదన్నారు. మోహన్ బాబును మోసం చేసి హెరిటేజ్ సంస్థను తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయం అబద్ధమని అనుకుంటే తనకు నార్కోటిక్స్ చేయించాలన్న పోసాని కృష్ణమురళి అబద్ధమని తేలితే తనను లైవ్లోని చెప్పుతో కొట్టండి అంటూ సవాల్ చేశారు. వెళ్ళట్లేదు అని మీరు ఏ పార్టీ వాడైనా వచ్చి నా దగ్గరికి వచ్చి ఇవన్నీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన మంచి పథకాలను చంద్రబాబు అధికారంలోకి రాగానే నాశనం చేశారని విమర్శించారు. ఇప్పుడేమో సీఎం అవడానికి ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలని తెస్తామని అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా చంద్రబాబు కోసం పాదయాత్ర చేస్తారన్న పోసాని కృష్ణమురళి గెలిచి సీఎం అయిన తర్వాతనే చంద్రబాబు నార్కో టెస్ట్కు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. 50% పైగా ఉన్నాడంటే పథకాలు స్టేట్ లో కాదు, ఇండియాలో ఏ స్టేట్ లో అయినా ఇంత షార్ట్ టైం లో ఎన్ని పథకాలు సవ్యంగా అవినీతి పని లేకుండా, బ్రోకర్లు లేకుండా, అంగాగాళ్ళు లేకుండా మధ్యలో డబ్బులు డైరెక్ట్ గా ఒక తల్లికి, చెల్లికి, ఒక పిన్నికి వీళ్ళకి పథకాలు వెళ్తున్నాయంటే వెళ్ళట్లేదు అని మీరు ఏ పార్టీ వాడైనా వచ్చి నా దగ్గరికి వచ్చి ఇవన్నీ హంబక్కు, వాళ్ళ ఇళ్ళకి డబ్బులు రావటం లేదు, వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళటం లేదు, ఈయన బట్టలు కొనిపెట్టడం లేదు, ఇలా చిక్కీలు మంచి కోడిగుడ్లు వీటితో పాటు మంచి అన్నం పెట్టడం లేదు, ఇవన్నీ మీరు ప్రూవ్ చేస్తే మీతో పాటు నేను కూడా వచ్చేస్తా. ఏ పార్టీలో అంటే ఆ పార్టీలో దూరేస్తా. ఒక్క తప్పు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిది, ఒకే ఒక తప్పు, ఒకే ఒక తప్పు చేశాడు, అందుకు మీ కోపం. ఎందుకు తప్పు చెప్పంటారా? ఆయన 175 నాకే వస్తే నేను వేరే పార్టీలతో ములాఖాతం, వేరే పార్టీలతో ఒప్పందం చేసుకోను, నా పార్టీతో నేను ఎలక్షన్లోకి వెళ్తా. అది ఆయన చెప్పిన తప్పు. నేను మీ అందరూ చెప్తున్నా, అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, ఎందరో ఓటర్లో ఉంటారు కాబట్టి మా గుర్తుపెట్టుకోండి, కాపు సోదరులైనా మరొకటైనా. నేను అంటాను, పవన్ కళ్యాణ్ ఒక మాట అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇట్లా ఇందులో ట్రాక్ అయిపోయి వ్యభిచార గృహాలకు కూడా పంపించబడుతున్నారు. ఇవన్నీ నేను చూశాను. ఇట్లా వాలంటీర్స్ సార్, ఈ వాలంటీర్స్లో పవన్ కళ్యాణ్ అన్నావు కాపు సోదరులు, కాపు సోదరీమణులు, వాళ్ళైనా వదిలేసావా? వాళ్ళని కూడా కలుపుతున్నా. ఎక్కడుంది పవన్ కళ్యాణ్ నీకు బుర్ర? ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఆడపడుచులు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దివ్యక్షేత్రం వాసవి ధాంలో 5వ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి బంగారు కిరీట ధారణ మహోత్సవంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఆమెతో పాటు మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు పత్తికొండలో వాలంటీర్లకు పురస్కారాల సభ నిర్వహించారు. ఈ సభలో ఉత్తమ సేవ కనపరిచిన వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవ వజ్ర పురస్కారాలు ఎమ్మెల్యే శ్రీదేవి అందజేశారు. ఈ నేపథ్యంలో 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు వాలంటీర్ల పేరు ఎత్తగానే వణికిపోతున్నారని అన్నారు. వాలంటీర్లు కులమతాలకు, పార్టీలకు అతీతంగా సేవలు చేశారన్నారు. మరొకసారి జగన్ను గెలిపించాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ఒక వాలంటీర్స్ ద్వారా చంద్రబాబు నాయుడిని గడగడలాడిస్తున్నాడంటే మరి ఎవరు అదంతా కూడా క్రెడిట్. వాలంటీర్స్ చూసి భయపడుతున్నాడంటే అలా చేశాడు మన జగన్ అన్న. మనం భయపడమని చెప్తలేము. ఆయన చంద్రబాబు నాయుడు గారే వాలంటీర్ పేరెత్తితేనే గడగడలాడిపోతున్నాడు. వాళ్ళని బయటకు రావద్దని చెప్పు. వాళ్ళకి ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక వైసీపీ వాళ్ళకి మాత్రమే పథకాలు ఇచ్చిలేము నా వాలంటీర్స్. అందరికీ కులం చూడలే, మతం చూడలే, పార్టీ చూడలే, ఏది చూడలే. ఈరోజు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అందరూ సమానులే, అందరూ సంక్షేమ పథకాలు అర్హులున్న వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు చేరదీశామయ్యా అని చెప్పేసి నా వాలంటీర్ ధైర్యంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. తెలుసుకోవాలి ఒకసారి. 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని పార్టీ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ఒక
వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మళ్లీ సొంత గూటికి చేరారు. సీఎం జగన్ ను కలిసి ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓడించాడని, అన్ని పార్టీలు ఎలా ఏకమయ్యాయో ఇప్పుడు జగన్ ను ఓడించడానికి కూడా పార్టీలు ఏకమయ్యాయని, అది జరగకూడదన్న ఉద్దేశంతోనే మళ్లీ వైసీపీలోకి వచ్చారని ఆర్కే వివరణ ఇచ్చారు. మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దగ్గర చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతూ ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు. గుడివాడ వైసీపీలో అసమ్మతి సెగరేగిన విషయం తెలిసిందే. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా మండలి హనుమంతరావుని నియమించబోతున్నట్లు ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో కొడాలి నానికి ఈసారి సీటు ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఇప్పటి వరకు సీఎం జగన్ 7 విడతల్లో వైసీపీ ఇన్ఛార్జీలను ప్రకటించారని గుర్తు చేశారు. ఎవరికి ఎక్కడ ఇవ్వాలో అధిష్టానానికి తెలుసునని సమాధానం ఇచ్చారు. ఈనాడు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబుని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా 7 విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని, ఇన్ఛార్జీలని, ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు, పొద్దున్న తీశారు. ఎవడో గులగాడి రాత్రి కట్టించాడు. వాడు నన్ను ఓడించాలంటే వెనక చంద్రబాబు గారిని తెచ్చి గుడివాడలో పెట్టమనండి. అది అట్టాకి ఏడవలేక నా కొడుకులు సీటు తీసేస్తా, నా సీటు పోద్దా? ఇప్పుడు గుడివాడలో నేను పోటీ చేయాలా లేదా అన్నది ఎవరు చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు, లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది. గన్నవరం నేను వెళ్తానండి ఒకటి చెబుతాడు. గన్నవరం వల్లభనేని వంశీ పోటీ చేస్తాడు. గుడివాడలో నన్ను మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా? ఎమ్మెల్యేలో 30 మందినే తీశారు, ఒక 20 మందిని మార్పులు చేర్పులు చేశారు. 151 మంది ప్లస్ 4 వచ్చిన వాళ్ళు. 155 మందికి 50 మంది మారినారు, 105 మంది అట్టాగే ఉన్నారు యాజిటీలు. జగన్ ఏలూరు జిల్లా కైకలూరు పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. 1 నుంచి 6వ వార్డు వరకు రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం చేసిందన్నారు. 50 ఏళ్ల అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని కొనియాడారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎన్నడూ లేని విధంగా 50 సంవత్సరాల్లో లేని అభివృద్ధిని మీరు చేసి చూపిస్తున్నారు. మేము అడగకుండానే చేస్తున్నారు. జగనన్న పాలనలో మరి ప్రతి ఇంటికి కూడా మా ఇళ్లకు ఎంత సంక్షేమం వచ్చిందంటే ఈ రోజున మా ఇంటిలో ఉన్న బ్యాంకు అకౌంట్ బుక్స్ చూస్తేనే అర్థమవుతుంది మాకు. ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి పేద బడుగు వర్గాల కుటుంబాలకు నేనున్నాను అండగా అంటూ జగనన్న చెప్పిన ప్రతి మాటను నిజం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని పలు ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. అనంతరం గ్రీవెన్స్లో ఎక్కువ భూ సమస్యలను బాధితులు తమ దృష్టికి తీసుకొచ్చారని, భూముల రీసర్వే ద్వారా భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నాకు స్కీమ్స్ రాలేదు, బెనిఫిట్స్ రాలేదు, ఇటువంటివి కన్నా ప్లాంటేషన్స్ ఎక్కువ ఉన్నాయని నా దృష్టికి వస్తూ ఉంది. ఇక్కడ రెవెన్యూ అథారిటీస్ అందరినీ పిలిపించాను, తహసీల్దార్ కూడా చెప్తున్నాను. సో ఎక్కడ కూడా రూల్స్కి వ్యతిరేకంగా అడంగలు ఆన్లైన్ మార్పులు చేర్పులు చేయడం కానీ, లేదా బెనిఫిషరీకి అంటే ల్యాండ్ ఓనర్కి తెలియకుండా రికార్డ్ మార్చడం కానీ కనుక మా దృష్టికి వస్తే వెంటనే కఠిన చర్యలు ఉంటుందని తహసీల్దార్కి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనా అటువంటి ఇబ్బందులు ఎక్కడైనా ఉంటే దయచేసి స్పందనలో పెట్టండి పబ్లిక్ కూడా. ఇది ఇప్పుడు రీసర్వే కూడా చేస్తున్నాం విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి రీసర్వేలో మీ హక్కులు, సో మీ భూమి హక్కులు మీకు చేకూర్చడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ డివియేషన్ ఉంటే ఇబ్బంది జరుగుతూ ఉందంటే అక్కడ ఉన్న తహసీల్దార్స్ కానీ లేదా ఆర్డీఓ కానీ లేదా నాకు కానీ అందజేస్తే కంపల్సరీగా దాన్ని వెరిఫై చేయించి
సో మీ రైట్ ప్రకారంగా మీకు ఒరిజినల్ ఏదైతే హక్కులు ఉన్నాయో దాని ప్రకారంగా భూమిని మీకు చూపించడం జరుగుతుంది. అలాగే కోడికత్తు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఎన్ఐఏ కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో కోర్టు ఇన్ఛార్జితో ఈ కేసుకు సంబంధించిన వాదనలు జరిగాయి. వాదనలు జరిపిన ఎన్ఐఏ కోర్టు ఇన్ఛార్జి తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది. బెయిల్ తర్వాత తొలిసారిగా కోడికత్తు సీను కోర్టుకు హాజరయ్యాడు. సొంత పార్టీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకం కాదని అధినాయకత్వానికి విధేయుడని అంటూ పార్టీ విధి విధానాలపై నిప్పులు చెరుగుతున్నారు కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి. వైసీపీ కొత్త అభ్యర్థి ప్రకటన నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న లబ్బి వెంకటస్వామి తాజాగా నియోజకవర్గంలోని తన అనుచరులతో కలిసి ధిక్కార స్వరం వినిపించేందుకు రెడీ అయ్యారు. సంగారెడ్డి జిల్లా శంకరంపేట మండలం ఉత్లూరు గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. గ్రామస్తులంతా శివాజీ చిత్రపటాన్ని ఊరేగిస్తూ సంబరాలు జరుపుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య హోరాహోరీగా సంబరాలు జరిపారు. నిన్నటి తరం నుంచి రేపటి తరానికి కూడా ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏలూరు జిల్లా కైకలూరులో వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు రెండో రోజు ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి వైసీపీ చేసిందని తెలిపారు. 50 ఏళ్ల అభివృద్ధి 5 ఏళ్లలో సీఎం జగన్ చేసి చూపించారన్నారు.